మీరు బీటెక్లో సిఎస్సి తీసుకుందామని అనుకుంటున్నారా లేదా స్పెషలైజేషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇవాల్టి వీడియో వచ్చేసి సిఎస్సి అంటే ఏంటో ఫుల్ క్లారిటీతో మాట్లాడుకుందాం. సిఎస్సిలో సబ్జెక్ట్స్ ఏంటి అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అండ్ సిఎస్సి చేసిన తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే మీరు సిఎస్సి తీసుకోవాలనుకుంటే ప్రతిదీ ఇంపార్టెంటే ఈ వీడియోలో చెప్పేది మీకు. అండ్ మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లైక్ చేయండి. లైక్ ఎందుకు అంటే ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందో అలాగే ఇంకా సిఎస్సి తీసుకునే వాళ్ళకి యూజ్ కావాలంటే మీరు చేసే లైక్ వల్ల వాళ్ళకి సజెషన్స్లో వెళ్తుంది. అప్పుడు ఈ వీడియోని వాళ్ళు చూస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పబ్లిక్లో ఈ బ్రాంచ్కి చాలా క్రేజ్ ఉంది. బీటెక్ వచ్చే ప్రతి ఒక్కరూ సిఎస్సి అని అంటున్నారు. అండ్ ఈ మధ్య వాటి స్పెషలైజేషన్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అండ్ ఇది మెయిన్లీ ఫోకస్ చేసేది కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ అండ్ ఆల్గరిథం అండ్ హార్డ్వేర్ డిజైన్ మీద ఫోకస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యాప్స్ని యూజ్ చేస్తున్నాం. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, గూగుల్, ఆ టూల్స్ని డిజైన్ చేసేది, డెవలప్ చేసేది, మేనేజ్ చేసేది అంతా సిఎస్సి స్టూడెంట్సే. అండ్ అంతెందుకు, మనం చదువులో ఉపయోగించే క్యాషియోని కూడా డెవలప్ చేసేది, మేనేజ్ చేసేది, డిజైన్ చేసేది సిఎస్సి స్టూడెంట్సే. సిఎస్సి కవర్స్ ప్రోగ్రామింగ్, ఆల్గరిథం, ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ డెవలప్మెంట్, ఏఐ అండ్ డేటాబేస్. ఇది ఒక లాజిక్ బేస్డ్ ఫీల్డ్. ఇక్కడ మనకి థింకింగ్ అబిలిటీ అండ్ క్రియేటివిటీ అండ్ పేషెన్స్ ఉండాలి. ప్రతి బ్రాంచ్లో ప్రోస్ ఉంటాయి, అలా అని కాన్స్ ఉంటాయి. ఫస్ట్ వాటి గురించి తెలుసుకుందాం. కానీ దేంట్లో కాన్స్ ఉండకుండా ప్రతి ఫీల్డ్లో ప్రతి బ్రాంచ్లో ఉంటాయి. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, హై డిమాండ్. ఇప్పుడు ఎవ్రీ కంపెనీకి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కావాలి. ఎందుకు అంటే యాప్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ, వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు కానీ, సిస్టమ్స్ కానీ అన్నీ ఇప్పుడు డిజిటల్గానే పోతున్నాయి. సెకండ్ వన్, హై శాలరీస్. ఫస్ట్ స్టార్టింగ్లో 3 to 4 LPAతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్తో కొద్దీ ఇంకా శాలరీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ వన్, రిమోట్ జాబ్స్. కొంతమంది అంటే వేరే దగ్గరికి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో కూర్చొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, జాబ్ రోల్స్ డైవర్సిటీ. యాప్ డెవలపర్, వెబ్ డెవలపర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. కమింగ్ టు ఫిఫ్త్ అడ్వాంటేజ్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ. ఓన్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సిక్స్త్ వన్, స్టార్టప్ కల్చర్. అంటే ఓన్గా మనం ఒక కంపెనీని స్టార్ట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు కాన్స్. కాన్స్ అనేవి ప్రతి బ్రాంచ్లో ఉంటాయి. ఈ బ్రాంచ్లోనే కాదు, వేరే బ్రాంచ్లో కాన్స్ ఉండవు అని కూడా అనుకోలేము. ప్రతి బ్రాంచ్లో ఉంటాయి. ఫస్ట్ వన్, హెవీ కాంపిటీషన్. ఎందుకు అంటే చాలామంది సిఎస్సినే చూస్ చేసుకుంటారు. సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. లాంగ్ స్క్రీన్ అంటే మినిమం 8 to 10 hours సిస్టమ్ ముందే వర్క్ చేయాలి. అండ్ థర్డ్ వన్, కాన్స్టెంట్ లెర్నింగ్. టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఆ టెక్నాలజీతో పాటు మనం కూడా డెవలప్ అవ్వాలంటే మనం కూడా నేర్చుకుంటూనే ఉండాలి. సో మనం ఎక్కడ చదవడం ఆపకూడదు. ఫోర్త్ వన్, స్ట్రెస్ అండ్ డెడ్లైన్. ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఉండడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. అండ్ నౌ ఫైనల్లీ ఫిఫ్త్ వన్, సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్. అంటే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సిఎస్సిలో అయితే ప్రోస్ అండ్ కాన్స్ ఇవి. అండ్ ప్రతి బ్రాంచ్లో కాన్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు సిఎస్సిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ సబ్జెక్ట్స్ దేనికి యూజ్ అవుతాయి అనేది క్లారిటీగా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుందాం.
అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ వెనకాల ఎందుకు అది యూజ్ చేస్తామో క్లారిటీగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఈ పార్ట్ అయితే. సబ్జెక్ట్ నెంబర్ 1 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఈ సబ్జెక్ట్ని లాజిక్కి, ఫార్ములాస్కి, క్యాలిక్యులేషన్స్లో స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సెకండ్ 1 బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది సర్క్యూట్స్ అండ్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం ఈ సబ్జెక్ట్లో. ప్రోగ్రామింగ్ ఇన్ సి. థర్డ్ ప్రోగ్రామింగ్ సి ఫస్ట్ లాంగ్వేజ్. ఇది వచ్చేసి లాజిక్ బిల్డింగ్ కోసం స్టార్ట్ చేస్తారు. ఇంకా కొన్ని బ్రాంచెస్కి అన్నిటికీ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం. ఇది డేటాని స్టోర్ చేయడం కోసం అండ్ డేటాని యాక్సెస్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఇక్కడ అది డిస్కస్ చేస్తాం ఈ సబ్జెక్ట్లో. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే జావా కానీ C++ కానీ నేర్చుకుంటాం. ఎందుకు అంటే రియల్ లైఫ్ మోడలింగ్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అండ్ DLD డిజిటల్ లాజిక్ డిజైన్. ఇందులో వచ్చేసి కంప్యూటర్స్లో లాజిక్ గేట్స్ అండ్ సర్క్యూట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటాము. అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి ఇంటర్నల్ హార్డ్వేర్ని అండ్ CPU వర్కింగ్ గురించి తెలుసుకుంటాం. ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ విండోస్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుంటాం. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ డేటాని ఎలా స్టోర్ చేయాలి అండ్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటాం. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇక్కడ వచ్చేసి ఇంటర్నెట్ని, డేటా ట్రాన్స్ఫర్ని, ప్రోటోకాల్స్ని ఎలాగ యూజ్ చేయాలో తెలుసుకుంటాం. వెబ్ టెక్నాలజీస్ అంటే వెబ్సైట్ని బిల్డ్ చేయడం కోసం. ఇక్కడ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఈ సబ్జెక్ట్ డిజైన్ చేస్తారు. ఇది వచ్చేసి హ్యూమన్ లైక్ డెసిషన్స్ని కంప్యూటర్తో చేయడం. కంపైలర్ డిజైన్ కోడ్ని మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. అండ్ నౌ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఫైల్స్ని, సాఫ్ట్వేర్ని ఇంటర్నెట్లో రన్ చేయడం. IoT స్మార్ట్ డివైజెస్ ఇంటిగ్రేషన్. సైబర్ సెక్యూరిటీ. ఇది ఎందుకంటే డేటాని సేఫ్గా ప్రొటెక్ట్ చేయడం కోసం. అండ్ నౌ ఫైనల్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది ఎందుకు అంటే సెక్యూర్ ట్రాన్సాక్షన్స్కి. CSEలో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ CSEలో వచ్చేసి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని లాంగ్వేజ్ నేర్చుకోవాలి CSE స్టూడెంట్స్. ఫస్ట్ వచ్చేసి C లాంగ్వేజ్. ఇది ఎందుకు అంటే బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ పైథాన్ ఈజీ అండ్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. నెక్స్ట్ వచ్చేసి జావా. ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ C++. ఇది వచ్చేసి యూజ్డ్ ఫర్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఇది వచ్చేసి వెబ్ డెవలప్మెంట్కి. తర్వాత SQL. ఇది వచ్చేసి డేటాబేసెస్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ HTML + CSS. ఇది వచ్చేసి వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్కి. CSEలో ఏమేం జాబ్స్ ఉంటాయి అనేది క్లారిటీగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ పార్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకు అంటే మీకు చాలా చాలా డీటెయిల్డ్గా చేస్తున్నాను ఈ పార్ట్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వర్క్ వచ్చేసి అప్లికేషన్స్, టూల్స్, గేమ్ డిజైన్ చేయడానికి. ఇక్కడ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తామంటే C++, జావా, పైథాన్ని యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెబ్ డెవలపర్. ఇందులో టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళకి HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో వచ్చేసి పైథాన్, PHP వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఫుల్ స్టాక్ అంటే వీళ్ళకి బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రావాలి. అండ్ కమింగ్ టు థర్డ్ వన్ డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్. ఇక్కడ వర్క్ వచ్చేసి డేటాని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, అనలైజ్ చేయడం అండ్ ఇన్సైట్స్ క్రియేట్ చేయడం. ఇక్కడ స్కిల్స్ వచ్చేసి పైథాన్, SQL, Excel. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్ CS అనలిస్ట్. ఇక్కడ వర్క్ వచ్చేసి సిస్టమ్స్ అండ్ డేటాని హ్యాకింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. అండ్ ఇక్కడ కావాల్సిన స్కిల్స్ వచ్చేసి నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్, ఎథికల్ హ్యాకింగ్ టూల్స్. ఫిఫ్త్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. తర్వాత సిక్స్త్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్. తర్వాత
సెవెంత్ది వచ్చేసి మొబైల్ యాప్ డెవలపర్, ఎయిత్ది వచ్చేసి యూఐఆర్ యూఎక్స్ డిజైనర్, నైన్త్ది వచ్చేసి గేమ్ డెవలపర్, 10th వచ్చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, 11th వచ్చేసి సిస్టమ్ అనలిస్ట్ ఆర్ ఐటీ సపోర్ట్ ఇంజనీర్. దీస్ ఆర్ ద జాబ్స్ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. అండ్ ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తాయంటే టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ ఇన్ఫోసిస్, నెక్స్ట్ విప్రో, టీసీఎస్ ఎక్సెట్రా ఇలాంటి టాప్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. అండ్ దట్స్ ఇట్ గైస్. నేను సిఎస్సి గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ మీకు కానీ ఏదన్నా డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.